ఆదేశాల మేరకు యువత పోరు అనే మార్చి 12వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులకి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం కక్ష సాధింపు చర్యలే పాలనగా కొనసాగుతూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా విద్యార్థుల యొక్క ఆవేదన బాధ చూసి పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బాకీలు మరియు వసతి దీవెన వెంటనే విడుదల చేయమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఫీజు రింబర్స్ అందక ఒక పక్క పిల్లలు అటు సర్టిఫికెట్లు లేక అటు ఉద్యోగాలు వెళ్ళలేక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాకుండా ఆత్మహత్యలు పాటుపడుతున్న ఘటన మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అన్ని మీడియా కథనాల్లో వచ్చింది. ఫీజు రింబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక ఒక విద్యార్థి పనికెళ్తున్న ఘటన ఎంతో ఆవేదన వ్యక్తం గురి చేసింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే విజయవాడలో చైతన్య గోశాల క్యాంపస్లో జరిగిన ఘటన, అంతేవిధంగా అనంతపూర్లో శరణన విద్యార్థి ఆత్మహత్య. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలోను కర్నూలులోను అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఫీజులు కాలేజీలో ఒత్తిడి వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తులుగా వ్యవహరిస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. కేవలం ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే చదువు దూరమవుతున్న దుస్థితి ఇదంతా చూస్తుంటే విద్యార్థులపై చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలతో పాటు విద్యా రంగాన్ని కూడా చాలా దారుణంగా దెబ్బతీయడం జరిగింది. ఇప్పటికైనా ఫీజు రింబర్స్మెంట్ మరియు వసతి దీవెన పెండింగ్ లో ఉన్న బిల్లును వెంటనే విడుదల చేయకపోతే యావత్తు విద్యార్థులు తిరగబడే పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు రేపు మార్చి 12వ తారీఖున జరగబోయే యువత పోరులో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా 2 అంశాలు కూడా మేము చేర్చడం జరిగింది. ఏదైతే ఎన్నికల హామీలో నువ్వు చెప్పడం జరిగిందో నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తాం చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చావు 9 నెలలు అవుతా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఏ ఒక్క విద్యార్థి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగం ఇవ్వాల. అంతేకాకుండా గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లో కూడా రూపాయి కూడా నువ్వు నిరుద్యోగులకి కేటాయించడం జరగల. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మనం చూసాం. గ్రూప్ 2 విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉంటే విద్యాశాఖ మంత్రి పోయి దుబాయ్లో కూర్చొని స్వయాన క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉన్నాడు. అంటే విద్యార్థుల పట్ల వాళ్ళకి ఎంత సిద్ధశుద్ధి అనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 3వ అంశం కూడా తీసుకుంటే మెడికల్ కాలేజీ అంశం. ఈరోజు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల పైచిలుకు అవుతా ఉంటే 11 మెడికల్ కాలేజీలు ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు.